కేసినేని చిన్ని, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పర్యటించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గెలిచిపోయిందని కేసినేని చిన్ని అన్నారు. జగ్గేపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడే విధంగా ఉంటుందని కేసినేని చిన్ని చెప్పారు. కేసినేని నాని వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ 60% ఖాళీ చేస్తానని అంటున్న వ్యాఖ్యలకు కేసినేని చిన్ని ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 90% ఖాళీ అయిందని, పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా టచ్లో ఉన్నారని కేసినేని చిన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్ధరాత్రి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా మీరు రోడ్లన్నీ నింపి వారి యాత్రకి ఎన్నో స్వాగతం పలికారు వారికి. అటువంటి జగ్గేపేట పరిస్థితి మనం ఎప్పుడో గెలిచిపోయాం జగ్గేపేట నియోజకవర్గంలో. కానీ మనం అత్యధిక మెజారిటీతో గెలవాలి. మళ్ళీ మనకి శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు. ఈ జగ్గేపేటలో నుంచుంటానికే భయపడే విధంగా ఉండాలి. పెద్దలు రఘురాం గారు ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంతో సేవ చేశారు. వారి యొక్క కష్టం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో చాలా ఉంది. ఆయన మంత్రిగా చేశారు. ఆయన త్యాగం అంతేకాకుండా వారిని మరవలేము. ఇటువంటి రఘురాం గారి జిల్లా అధ్యక్షుడు కావడం మనందరికీ అదృష్టం. సార్ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకున్నాం. కానీ మీరు చక్కటి సమన్వయం పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాని ఏకతాటి మీద తీసుకొచ్చారు. ఏదో 1-2 అపశృతులు తగిలితే జరుగుండొచ్చు, కానీ ఏదైనా మాకు తెలియకుండా ఏదైనా ఇబ్బందులు మేము ఏమైనా చేసుంటే తాతయ్య గారికి అంతేకాకుండా రఘురాం గారికి క్లియర్గా చెప్తున్నాను. సారీ, జగ్గేపేటలో ఏమైనా ఇబ్బందులు జరగలేదని నేను అనుకోకూడదు. తాతయ్య గారు విజయవాడ వచ్చినప్పుడు ఇంతవరకు యువగలం పాదయాత్ర చరిత్రలో విజయవాడ ఒక చరిత్ర. ఆయన పద్దాగా చెబుతూ ఉంటారు అదొక చరిత్ర అని. మనందరం విజయవాడలో ఘన స్వాగతం పలికాం. ఆయనకి పలికిన స్వాగతం చూసి ఆయన 5 ప్రకాశం బ్యారేజ్ నిండిపోయిందేమో అనుకున్నారు. తర్వాత వీడియోలో చూసి 5 రోడ్లు నిండిపోయినాయి. అవన్నీ కూడా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నుంచి వచ్చిన, అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నుంచి వచ్చిన మొదటి రోజు కార్యకర్తలు, రెండో రోజు సెంట్రల్ నుంచి, ఈస్ట్ నుంచి, పెనలూరు నుంచి వచ్చిన కార్యకర్తలు 14 గంటలు నడిపించారు. అటువంటి అద్భుత స్వాగతం ఎక్కడా జరగలేదు. ఆయనకి అంత అద్భుతంగా పాదయాత్ర చేశాం. మీ అందరి సహకారం వల్లే చేశాం. తప్పకుండా మనందరం ప్రజాప్రభుత్వం రాబోతుంది. మన మీద పెట్టిన కేసులు కానీ మనం ఏదన్నా ఇబ్బందులు ఉంటే మన నాయకులు వారందరూ ఉన్నారు, పెద్దలందరూ వారందరూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. అంతేకాకుండా ఇవాళ మనకి యువ నాయకత్వం కూడా వచ్చింది. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ మీరు చూపించిన ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ వైకాపాకి ఒక క్యాండిడేట్ కూడా ఉంటాడని కూడా ఎవరైతే అధ్యక్షుడు గారు చూసారో మనకేమన్నా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా మనం అందరం సర్దుకుని వెళ్ళి తప్పకుండా ఈ అభ్యర్థిని ఘన విజయం సాధించి మన అధ్యక్షుల వారికి గిఫ్ట్ ఇద్దాం. తప్పకుండా అందరికీ ఇటువంటి స్వాగతం ఇచ్చిన మీ అందరికి మేలు జన్మలో మరవలేను. తప్పకుండా మీ అందరితో ఉంటాను. ఏ కష్టం తాతయ్య గారు లాగానే ఇంకా పెద్దల నాయకులు, నాయకురాలు అందరూ వల్ల చంద్రబాబు గారు ఇటువంటి ఇష్టమైన నాయకుడు. నేను ఇంజనీరింగ్ చదివిన కానించి నాకు, ఎందుకంటే మేము ఇంజనీరింగ్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలకి 2000 రూపాయల ఉద్యోగం ఉండేది. ఇవాళ మీరు హైదరాబాద్ పరిస్థితి చూస్తే మనం ఎవరైనా ఒక ఇంజనీర్ పూర్తయితే 30-40 వేలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలని, రైతు ఫ్యామిలీని అమెరికాలో సెటిల్ చేసింది కానీ, హైదరాబాద్లో సెటిల్ చేసింది కానీ, ఇవాళ మన ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందంటే ఎన్నో కుటుంబాలకి అది వారిదే. వారి అరెస్టు ద్వారా ఇవాళ యువతరానికి కూడా తెలిసింది వారి యొక్క ఏంటనేది. 100 కంట్రీల్లో ఆయన అరెస్టు నిరసన జరిపాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఏ పదవి వచ్చినా రాబోయినా నేను, ఎందుకంటే మా కుటుంబం ఇంత ఆదరణ మీ దగ్గర ఉందంటే అది వారి దయే. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఆ కుటుంబం 2 సార్లు ఎంపీ పదవి వచ్చింది. అంతేకాకుండా మేము తెలుగుదేశంలో ఉండొచ్చు, చాలా మంది కార్యకర్తలు మీరు అందరూ ఉన్నారు, నిరంతరం కష్టపడుతున్నారు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2023 వరకు అయితే
అనినిత్యం కేసులే. ఏ చిన్న ప్రోగ్రాం చేద్దాం అనుకున్నా ప్రోగ్రాం చేపినిచ్చింది లేదు. చంద్రబాబు గారు ఆఖరికి అరెస్టుకు కూడా నిరసన చేసింది లేదు. అన్నన్ని 30-40 కేసులు కూడా ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మన ప్రభుత్వం రాబోతుంది త్వరలో. ఇటువంటి అరాచక పాలన చేసిన అధికారులు ఎవరు ఉంటే మన నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా వారు ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రాశారు. ఎక్కడెక్కడ ఇటువంటి అరాచకాలు చేసిన అధికారులను వదిలిపెట్టమంటున్నారు. మనందరికీ ప్రజాప్రభుత్వం రాబోతుంది. మన కష్టాలన్నీ 3 నెలల్లో తీరబోతున్నాయి. తప్పకుండా మనం అందరం కష్టపడదాం. ఇంకొక విషయం చెప్తాం, ఎంత పోరాటం చేస్తున్నా నేను 2014లో చూశాను. అప్పుడు దాకా నేను కూడా కౌంటింగ్ సెంటర్లో ఉన్నాను సార్, మీరు గుర్తుంచుకోవచ్చు. నేను కూడా కౌంటింగ్ సెంటర్లో ఉన్నాను. అప్పుడు దాకా పోరాటం చేసి నేరో మెజార్టీ వల్ల మీరు విజయం సాధించగలిగారు. కానీ ఈసారి ఎవరు నుంచున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, అంటే ఆల్రెడీ ప్రకటించారేమో మనకు తెలీదు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నారు. ఈ నియోజకవర్గానికి ఎక్కడా ప్రసాద్ గారు మీరు అక్కడ ఉన్నారు. మొదటగా మీ ద్వారానే వచ్చా, మీ ఇంట్లో ఫంక్షన్ ద్వారా వచ్చా. థ్యాంక్ యూ. ముందు ఆ రోజు నుంచి వాళ్ళ వరకు ఎక్కడ జగ్గేపేటలో బ్రహ్మాండమైన స్వాగతం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్న కార్యకర్తలందరికీ,